జరగని పెళ్లికి పందిరేసినట్టు ఏంటి అడావిడి? కలెక్టర్ రాడు. ఇక్కడికి రాకముందే మాచర్లు వచ్చి రాజప్తో పెట్టుకున్నాడు. మా వాడిచ్చిన వార్నింగ్ కి ఈ పాటి జిల్లాయే కాదు స్టేట్ దాటి పారిపోయి ఉంటాడు. ఉంటాడన్నావు. సర్లే ఫ్లోలో ఉందంటాం. అవును, ఈ బుక్ దేనికి? ఫార్మాలిటీ సార్. ఫ్రెష్ గా ఉన్నాయి, తీసుకెళ్లి ఫ్రిడ్జ్ లో పెట్టు. ఎలాగో మా వాడు ఆడిని వేస్తాడు. రేపెళ్లి శ్రద్ధాంజలి కట్టించవచ్చు. మళ్ళీ కొత్త బొక్కే కొనడం ఎందుకు? బొక్క ఎలా? కంగ్రాచులేషన్ సార్. ఐఎమ్ జయశంకర్, ఎండిఓ సత్తెనపల్లి. థ్యాంక్ యూ. కట్ట శ్రీహర్ సార్, ఆర్డీఓ తెనాలి. థ్యాంక్ యూ. వెల్కమ్ సార్. నారాయణ ఎంఆర్ఓ మాచర్ల. ఓ మాచర్లా, అయితే నాకు మీతో చాలా పని ఉంది. టచ్ లో ఉండు. ఆల్ ది బెస్ట్. ఆల్ ది బెస్ట్ నేను చెప్పాలిగా, నాకు చెప్తున్నాడు ఏంటి? సార్ సివిల్ సర్వెంట్ అంటే సాఫ్ట్ గా డీల్ చేస్తారు, కానీ మీరేం సార్ రాగానే గొడవలకు దిగారు? ఇల్లు వస్తాను సార్. ఏం నారాయణ గారు, కుర్రాడు మనోడేనా? మంచి ఫైర్ మీద ఉన్నాడు. నీ లాజిక్ కరెక్ట్, కానీ సీఎంలు ఫైట్లు చేస్తే విజిల్స్ కొడతారు, పార్లమెంట్ లో ఫైర్ చేస్తే క్లాప్స్ కొడతారు. సివిల్ సర్వెంట్స్ అంటే అందరూ సాఫ్ట్ ఎక్స్పెక్ట్ చేస్తారు, కానీ ఇన్బిల్ట్ కమర్షియల్ అమ్మా. ఏం చేద్దాం మరి చెప్పు. బ్రో ఏం చెప్పావు బ్రో? సూపర్ బ్రో. స్కూల్లో కొడతారు బెల్లు, మన బ్రో ఇన్బిల్ట్ కమర్షియల్. ప్రెస్ మీట్ నీ రివ్యూలు ఏంట్రా? సార్, ఫస్ట్ పోస్టింగ్, పైగా యంగ్ ఆఫీసర్. జిల్లాలో ఎలాంటి మార్పులు ఎక్స్పెక్ట్ చేయొచ్చు సార్? మీరు ఛార్జ్ తీసుకోకముందే మీ చర్యలు చర్చలకు దారితీశాయి. దీనిపై మీ కామెంట్ ప్లీజ్. కామెంట్లు, లైక్లు, షేర్లు ఏం లేవు గురుగారు. డైరెక్ట్ యాక్షనే. రాజప్ప, ప్రైవేట్ ప్లేస్, మందు గిందు సెటప్. ఓహో, ఇది ఇలాంటి రియాక్షన్స్ పడతాయనే ఎవడో చెప్తే తెలియడం కంటే నేనే చెప్తాను వచ్చా. జిల్లా కలెక్టర్ గా చార్జ్ తీసుకున్నా. సెంటర్ లో కబడ్డీ సర్దుకుపోయి పద్ధతిగా చెప్పా. మళ్ళీ ముందొచ్చి నిలబడ్డా చౌబయో లేదరా? చావు భయం అంటే ఇది. మీ మాచర్లోడు అనుకుంటా భయపడిపోతున్నాడు. మంది మాచర్లు కాదు కదా, అందుకే భయం లేదు. అయినా నేను కొట్లాటకు రాలా, కంటెంట్ మాట్లాడదామని వచ్చా పద్ధతిగా. నువ్వు చెప్పినట్టు ఈ జిల్లాకు నేను కొత్తే. ఇక నుంచి నీకు కూడా అన్ని కొత్త కొత్తగా కనిపిస్తాయి. ఇప్పుడు నా టాస్క్ ఏంటంటే ఈసారి నియోజకవర్గంలో ఎలక్షన్స్ జరిపించడమే. చూస్తున్నారండి సార్, నేను చెప్పాల్సింది అయిపోయింది. నిజం రా, నమ్మండి. మీరు చెప్పాల్సింది చెప్పేస్తే నేను వినేసి పోతా. ఇది జనం, ఇది నేను పెట్టిన భయం. ఈ రెండింటిని వేరు చేయటం చాలా కష్టం. అబ్బా అబ్బా, ఏం డైలాగ్ చెప్పినావయ్యా రాజప్ప. అబ్బో, ముసలోడికి చిన్న పిచ్చి ఎక్కువే. ఆగండి ఆగండి. నువ్వేమో త్రివిక్రమ్ శ్రీనివాస్ లా పంచులు, వీళ్ళేమో బోయపాటి శ్రీనివాస్ లా యాక్షన్. ఇప్పుడు నేనేం చేయాలి? రాజమౌళి హీరో లాగా ఎలివేషన్ ఇవ్వాలా? సరే, మీరంతగా గులగుల పడుతున్నారు కాబట్టి మీ అందరిలో సరైన రసికరాజా ఒక్కడు ముందుకు రండి.
ఒక్కటే పంచ్. పల్స్ రేట్ పెరగకపోతే నా కొడకల్లారా రాజప్ప కొడుకు మీద కొట్టారు. రారా నా రసిక రాజా, నీకివాళ ఫస్ట్ నైట్. ఇది నువ్వు పెట్టిన భయం. ఎగిరిగిరి కొడుతున్నావు, పోతావు. ఇలాంటి సమయంలో వీరులంతా తరచుగా చెప్పే మాట ఏంటో తెలుసా? పద చూసుకుందాం. ఇక మొదలెడదామా? సివిల్ సర్వెంట్ అంటే సాఫ్ట్ గానే ఉండాలి, కానీ ఇన్బిల్ట్ కమర్షియల్ అంటున్న కలెక్టర్. కామెంట్లు, లైక్లు, షేర్లు ఏమీ అరే సిద్ధు. ఓన్లీ యాక్షన్ అంటున్న కలెక్టర్. సారీ రా సిద్ధు, ఇక్కడ సిచ్యువేషన్ ఏంటో తెలియక నీకు పోస్టింగ్ ఇప్పించాను. నేను కోపంతో చేసిన పని వల్ల నువ్వు సఫర్ అవుతున్నావు. డాడీతో మాట్లాడి పోస్టింగ్ మార్పిస్తాను. ఓయ్, నువ్వు అలాంటి పనులేం చేయకు. నువ్వేం చేసినా నా మంచిగా చేసావు. అయినా సడన్ గా నీలో ఇంత మార్పు ఏంటే? ఇది నీకు సూట్ అవ్వదు, కానీ నువ్వు నీలాగే ఉండు. ఐఎమ్ రియల్లీ సారీ రా. ఆ సారీ ఏదో నాకు చెప్తే నేను వచ్చిందారనే పోతా. అల్లుడు గారు, అసలు నీకు ఇచ్చిన డైలాగు తీసుకో. హే గురు, వాట్ ఏ లవ్లీ సర్ప్రైజ్. వచ్చి రాగానే పోతానంటావేంట్రా? అంత అర్జెంట్ ఏంట్రా? అర్జెంట్ కాదురా, ఎమర్జెన్సీరా. ఐ వాంట్ ఏ సారీ రైట్ నౌ. హే, సారీ కోసం ఇంత దూరం వచ్చావేంట్రా? స్వాతి, వీడికి శారీ పట్టరా. సారీ అంటే కట్టుకునే సారీ కాదు, చెప్పుకునే సారీ. రామ్మరా, బాగుందమ్మా వరస. నీకేమో రొమాన్స్లు, మాకేమో రివెంజ్లు. ఈ వయసులో నీకు రొమాన్స్ ఏంట్రా గురునాథం? గురునాథం కాదు, కాల్ మీ గురు. మేనల్లుడు అంటే ఇంటి కుక్కతో సమానం, ఎలా అయినా పిలవచ్చు. ఇల్లరికి ముసిన ప్రతి అల్లుడు వీడిలాగా ఉంటాడు అనుకుంటాడు. ఆల్రెడీ ఒక్కరిని తెచ్చిపెట్టుకున్నారుగా, మరి అంతకాలం ముద్దొస్తే అది మూతి నాకండి. ఏమయ్యా గుంతలక్కడి వచ్చి రాగానే మంచి ఫైర్ మీద ఉన్నావు, ఏమైంది? వచ్చాడే మంచి టీషర్ట్ వేసుకుని ఊపుకుంటూ ఊపుకుంటూ మొత్తం ఫ్యామిలీ ఇక్కడ తెచ్చారా? నా ఒంటి మీద చొక్కా నలిగితేనే నా ఇగో హర్ట్ అవుద్ది. అలాంటి నువ్వు నా చొక్కా ఊడదీసి మరీ కొట్టా. సో నువ్వు నాకు సారీ చెప్పేదాకా ఈ మార్చలు వదిలే క్వశ్చనే తీసుకేసి చెప్దాం గురు. రాగరాకు వచ్చావు, అల్లుడి మర్యాదలు ఎంజాయ్ చేయి. ఫస్ట్ ఐ నీడ్ షవర్ రా. ఎరా నరేందర్, చెప్పరా సురేందర్, వాడి ఈగోకి మీ వాడు లొంగుతాడా? 30 ఏళ్లుగా రాజప్పకున్న ఈగోనే లెక్క చేయలేదు. వీడి ఈగో లెక్క. అయితే వీడు మాచర్లలో ఫిక్స్. ఓహో, నారాయణ గారు, కాస్ట్లీ బ్రేక్ఫాస్టా? మింగేయడం బాగా అలవాటైనట్టుంది. అదే లేదు సార్, హెల్త్ కాన్షియస్, ఫిట్నెస్. 6 ప్యాక్. భలేవారు సార్, అందరూ అదే అంటున్నారు. మెయింటైన్ చచ్చిపోతున్నాను. ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చింది కదా, ఏంటి అప్డేట్? ఏ సార్, నీకు ఎన్నిసార్లు చెప్పాలా? పడేదే ఒక్క నామినేషన్, దానికి ఎన్ని పేపర్లు వేస్ట్ చేయాలా? హెల్, ఒక్క నామినేషన్ అని ఎలా డిసైడ్ అయ్యారు? ఇక్కడ రాజప్ప తప్ప ఎవరు నామినేషన్ వేయరు సార్. ఆయనకి ఎదురుగా నిలబడి ధైర్యంగా నామినేషన్ వేసినవాడు లేడు, రాడు. ఏమో, ఉన్నారేమో, వేస్తారేమో. ఇన్నేళ్లుగా జరిగింది ఇప్పుడు జరుగుద్దా సార్? ఫోన్ ఒక్క నిమిషం సార్. హలో సార్, నేను పుట్టింది పెరిగింది ఇక్కడే సార్. ఇంకో 3 నెలల్లో రిటైర్ అయిపోతున్నా సార్. కానీ ఎప్పుడో 30 ఏళ్ల క్రితం ఓటు హక్కు వినియోగించుకున్నాను సార్. నేను పోయేలోపు
ఇంకొక్కసారైనా ఓటు వేయాలని కోరిక సార్. కానీ నాది తీరని కోరికలా మిగిలిపోయేలా ఉంది సార్.